అందరికీ నమస్కారం. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ యొక్క ఈ మాడ్యూల్ కు స్వాగతం. మా మునుపటి వీడియోలో కంట్రోల్ యాక్సరీలను అమర్చిన కంట్రోల్ ప్యానెల్ బోర్డు తయారీని మనం నేర్చుకున్నాం. నేటి సెషన్ లో మనం కంట్రోల్ ప్యానెల్ క్యాబినెట్ లో సర్క్యూట్ బ్రేకర్లు, రిలేలు, కాంట్రాక్టర్లు మరియు టైమర్లు వంటి వివిధ కంట్రోల్ ఎలిమెంట్లను మౌంట్ చేయడం, కంట్రోల్ ప్యానెల్లో అవసరమైన కొలత పరికరాలు మరియు సెన్సార్లను గుర్తించి ఇన్స్టాల్ చేయడం, వైరింగ్ డయాగ్రామ్ ప్రకారం కంట్రోల్ క్యాబినెట్ వైరింగ్, XLPE కేబుల్ ఛానలింగ్, టైయింగ్ మరియు చెక్ చేయడం, కంట్రోల్ ప్యానెల్ పనితీరును పరీక్షించడం మరియు నేర్చుకుంటాం. ముందుగా మనం కంట్రోల్ ప్యానెల్ క్యాబినెట్ లో వివిధ కంట్రోల్ ఎలిమెంట్లు, సర్క్యూట్ బ్రేకర్లు, రిలేలు, కాంట్రాక్టర్లు మరియు టైమర్లు మొదలైన వాటిని ఎలా మౌంట్ చేయాలో నేర్చుకుందాం. దీని కొరకు మనకు అవసరమైన కాంపోనెంట్స్ మరియు టూల్స్: ట్రైనిస్ టూల్ కిట్ ఒకటి, మల్టీమీటర్ ఒకటి, వైర్ కట్టర్ లేదా స్ట్రైపర్ ఒకటి, నీడిల్ ఫైల్ సెట్ ఒకటి, రౌండ్ ఫైల్ సెట్ ఒకటి, హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ ఎలక్ట్రిక్ 6 మిల్లీమీటర్లు ఒకటి, హాఫ్ రౌండ్ ఫైల్ స్మూత్ 150 మిల్లీమీటర్లు ఒకటి, ఫ్లాట్ ఫైల్ స్మూత్ 150 మిల్లీమీటర్లు ఒకటి, MCP 3 పోల్ 415 వాట్స్ బై 16 ఆంప్స్ ఒకటి, OLR 3 ఫేజ్ 415 వాట్స్ 0 నుండి 15 ఆంప్స్ ఒకటి, కాంట్రాక్టర్స్ 3 ఫేజ్ 415 వాట్స్ బై 16 ఆంప్స్ 5, టైమర్ ఒక ఫేజ్, పుష్ బటన్ 240 వోల్ట్స్ ఎరుపు మరియు ఆకుపచ్చ 4, హోల్డర్ తో కూడిన ఇండికేటర్ ల్యాంప్ 3, లిమిట్ స్విచ్ ఒకటి, ఆన్ ఆఫ్ రోటరీ స్విచ్ 3 ఫేజ్ 32 ఆంప్స్ ఒకటి, స్క్రైబర్ 100 మిల్లీమీటర్లు ఒకటి, స్టీల్ రూల్ 30 సెంటీమీటర్లు, వివిధ రకాల సైజ్ బోల్ట్స్ మరియు నట్స్ తగినన్ని. అన్నింటికంటే ముందు కంట్రోల్ సర్క్యూట్ డయాగ్రామ్ ను అభివృద్ధి చేయాలి. దీనికోసం మనం కంట్రోల్ ప్యానెల్ ను తయారు చేయబోతున్నాం. తర్వాత కంట్రోల్ సర్క్యూట్ ప్రకారం కంట్రోల్ క్యాబినెట్ కొరకు లేఅవుట్ డయాగ్రామ్ ను అభివృద్ధి చేయండి. కంట్రోల్ ప్యానెల్ క్యాబినెట్ తీసుకోండి. 4 ప్యానెల్ బోర్డులపై బేస్ ప్లేట్ యొక్క మొత్తం వైశాల్యాన్ని లెక్కించండి. ఇక్కడ పరికరాలను అమర్చాలి: సర్క్యూట్ బ్రేకర్, కాంట్రాక్టర్, పుష్ బటన్, OLR, ఆన్ ఆఫ్ రోటరీ స్విచ్, టైమర్ మొదలైన పరికరాలను మౌంట్ చేయడానికి అవసరమైన ప్రాంతాన్ని గుర్తించండి మరియు అవసరమైన మొత్తం యాక్సరీల సంఖ్య ప్రకారం తనిఖీ చేయండి. సర్క్యూట్ బ్రేకర్లు మరియు కాంట్రాక్టర్లను మౌంట్ చేయడం కొరకు డిఐఎన్ రైల్ మరియు రేస్ వేలను ఎక్కడ ఫిక్స్ చేయాలో ప్లేట్లను మార్క్ చేయండి. మౌంట్ పరికరాల కోసం లేఅవుట్లను మార్క్ చేసినప్పుడు ఇది మొత్తం ప్రాంతంలో సమానంగా పంపిణీ చేయబడుతుంది. అన్ని ఐటెంలను ఒకవైపు ఫిక్స్ చేయవద్దు. భవిష్యత్తు అవసరాల కోసం కొంత స్థలాన్ని కేటాయించండి. బేస్ ప్లేట్ లోని లేఅవుట్ ప్రకారం పరికరాలను ఫిక్స్ చేయండి. ప్రతి పరికరం యొక్క దృఢత్వం మరియు పొజిషన్ కరెక్ట్నెస్ ను చెక్ చేయండి. రిలే కాయిల్, కాంట్రాక్టర్ కాయిల్ మొదలైన వాటిని వర్కింగ్ వోల్టేజ్ యొక్క బాహ్య వనరుకు కనెక్ట్ చేయండి మరియు ఫంక్షన్ ని ధృవీకరించండి. ముఖ్యంగా పుష్ బటన్లు మరియు కాంట్రాక్ట్ యొక్క సాధారణంగా క్లోజ్ NC మరియు సాధారణంగా ఓపెన్ NO కాంట్రాక్టుల్లో. ఇప్పటి వరకు మనం చూసాం కంట్రోల్ ప్యానెల్లో సర్క్యూట్ బ్రేకర్లు, రిలేలు, కాంట్రాక్టర్లు, టైమర్లు మరియు ఇతర కంట్రోల్ ఎలిమెంట్లను ఎలా మౌంట్ చేయాలో చూసాం. మనం తర్వాత విభాగానికి వెళ్ళడానికి ముందు కంట్రోల్ ప్యానెల్లో అవసరమైన కొలత పరికరాలు మరియు సెన్సార్లను ఎలా గుర్తించాలి మరియు ఇన్స్టాల్ చేయాలి. ఈ పనికి అవసరమైన కాంపోనెంట్లు మరియు టూల్స్: టాకోమీటర్ డిజిటల్ 3.5 డిజిట్ ఒకటి, టాకో జనరల్ సెట్ తో పాటు సింగిల్ ఫేజ్ ఫ్రీక్వెన్సీ మీటర్ ఒకటి, డిజిటల్ 3.5 డిజిట్ టెంపరేచర్ ఇండికేటర్ డిజిటల్ ఒకటి, 3.5 డిజిట్ థర్మల్ సెన్సార్ యూనిట్ తో పాటు వోల్ట్ మీటర్ 0 నుండి 600 వాట్స్ డిజిటల్ ఒకటి, వోల్ట్ మీటర్ 0 నుండి 300 వాట్స్ డిజిటల్ ఒకటి, ఆంపియర్ మీటర్ 0 నుండి 30 ఆంప్స్ డిజిటల్ 3.5 డిజిట్ 3, నట్స్ మరియు బోల్ట్స్ వివిధ పరిమాణాలు తగినన్ని, వాషర్ ఆర్డినరీ అండ్ స్ప్రింగ్ టైప్ విభిన్న పరిమాణాలు తగినన్ని, 1 స్క్వేర్ మిల్లీమీటర్ కేబుల్ తగినన్ని. మనం మునుపటి ప్రాక్టీస్ లో ఉపయోగించిన యాక్సరీలతో పాటు ప్యానెల్ బోర్డును తీసుకోవచ్చు. ఆపై ప్యానెల్ మీటర్లు మరియు ఇండికేటర్లను ఫ్రంట్ ప్యానెల్ పై ఫిక్స్ చేయవచ్చు. ఈ కంట్రోల్ ప్యానెల్ కు అనువైన శ్రేణి పరికరాలను వోల్ట్ మీటర్, ఆమ్మీటర్ మొదలైనవి గుర్తించండి మరియు ఎంచుకోండి. ఈ కంట్రోల్ ప్యానెల్ కొరకు అవసరమైన సెన్సార్లను ఉష్ణోగ్రత మరియు వేగం కొరకు గుర్తించి ఎంచుకోండి. కంట్రోల్ డివైస్లను బ్రేస్ కవర్ పై, ఇండికేటర్లను ఫ్రంట్ ప్యానెల్ పై అమర్చాల్సి ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్లకు కనెక్ట్ చేయడం కొరకు సంబంధిత
పాయింట్లలో వైరింగ్ నిలిపివేయబడుతుంది. ఫ్రంట్ ప్యానెల్ పై ఇండికేటర్లను ఫిక్స్ చేయడం కొరకు పొజిషన్లను మార్క్ చేయండి. లైన్ ఇండికేటర్లు, ట్రిప్పింగ్ ఇండికేటర్లు మొదలైనవి. ఫ్రంట్ ప్యానెల్ పై మీటర్లు మరియు ఇతర ఫిక్సర్లను బిగించడం కొరకు రంధ్రాలు చేయండి. ఫ్రంట్ ప్యానెళ్లపై మీటర్లు మరియు ఇండికేటర్లను ఫిక్స్ చేయండి. లైన్ ఇండికేటర్, ట్రిప్ ఇండికేటర్ వంటి పరికరాలు ఈ పటంలో ఉన్నట్లు ఫ్రంట్ ప్యానెల్ పై భాగంలో ఉండాలి. ఇప్పుడు కంట్రోల్ క్యాబినెట్ లో వైరింగ్ ఎలా చేయాలి మరియు XLPE కేబుల్స్ యొక్క బ్లంచింగ్, కట్టడం మరియు తనిఖీ చేయడం ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పరికరాలు మరియు పనిముట్లు: ట్రైనీస్ టూల్ కిట్ 1, మల్టీమీటర్ 1, వైర్ కట్టర్ లేదా స్ట్రిప్పర్ 1, టైయింగ్ క్లిప్స్ కావలసినన్ని, ఫెర్యూల్ కావలసినన్ని, PVC ఛానల్ 1, డిఐఎన్ రైల్స్ కావలసినన్ని, టెర్మినల్ కనెక్టర్ తగినన్ని, XLPE కేబుల్ 1.5 స్క్వేర్ మిల్లీమీటర్స్ 600 వాల్ట్స్ తగినన్ని, 1 స్క్వేర్ మిల్లీమీటర్ కాపర్ కేబుల్ తగినన్ని, బెల్ట్ ట్రాప్లు తగినన్ని, వైర్ స్లీవ్లు తగినన్ని, వైర్ క్లిప్లు తగినన్ని, గ్రోమెట్స్ తగినన్ని, బనానా సాకెట్స్ 5 మిల్లీమీటర్లు 1. మునుపటి వీడియోలో కంట్రోల్ యాక్సరీలను అమర్చిన కంట్రోల్ ప్యానెల్ బోర్డు తయారీని నేర్చుకున్నాం. ఇప్పుడు యాక్సరీల వైరింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ వైరింగ్ కొరకు XLPE కేబుల్స్ ఉపయోగించాలి. ఇప్పుడు మనం బంచింగ్, ఛానలింగ్ మరియు టైయింగ్ తో డయాగ్రామ్ ప్రకారం కంట్రోల్ క్యాబినెట్ ని ఎలా వైర్ చేయాలో ప్రాక్టీస్ చేద్దాం. మొదట వైరింగ్ డయాగ్రామ్ గీయండి. లైన్ కంట్రోలర్, న్యూట్రల్ మరియు గ్రౌండ్ కనెక్షన్ల కొరకు ఉపయోగించే కేబుల్స్ యొక్క కలర్ కోడింగ్ ను అనుసరించండి. సప్లై లైన్, లోడ్ లైన్లను కలర్ కోడ్ చేయాలి మరియు ఫెరూల్ ఉపయోగించి నెంబర్ చేయాలి. వైరింగ్ డయాగ్రామ్ ప్రకారం అన్ని కంట్రోల్ డివైస్లు మరియు ఇతర యాక్సరీలు కనెక్ట్ చేయండి. టై క్లిప్లు మరియు వైర్ క్లిప్లను ఉపయోగించడం ద్వారా XLPE కేబుల్స్ ని బంచ్ చేయండి. అధిక సంఖ్యలో ఉన్న కేబుల్స్ కొరకు బెల్ట్ ట్రాప్లను అప్లై చేయండి. ముందు డోర్ కు కనెక్ట్ చేయబడినప్పుడు కేబుల్స్ పై యూ లూప్ ను తయారు చేయండి. కేబుళ్లను చక్కగా కట్టడం కొరకు అధిక టై చివరలు మరియు ఇతర అధిక భాగాలు కత్తిరించండి. కేబుల్స్ ని కంట్రోల్ డివైస్లు మరియు యాక్సరీలకు కనెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూటీని చెక్ చేయండి. కంటిన్యూటీ కొరకు XLPE కేబుల్స్ చెక్ చేయండి మరియు వాటిని బిగించండి. ఆయా టెర్మినల్స్ వద్ద ఉన్న అన్ని కేబుల్స్ ను చెక్ చేయండి మరియు బేస్ ప్లేట్ లో అమర్చిన పరికరాలను, కనెక్టింగ్ పాయింట్లను తనిఖీ చేయండి. ఇప్పుడు XLPE కేబుల్ తో వైర్ చేయబడ్డ కంట్రోల్ ప్యానెల్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు తదుపరి భాగానికి వెళ్దాం. ఇప్పుడు పవర్ సర్క్యూట్ వైరింగ్ డయాగ్రామ్ గీయండి మరియు కంట్రోల్ ప్యానెల్ ని 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ తో కనెక్ట్ చేయండి. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ తో కంట్రోల్ ప్యానెల్ కొరకు పవర్ సర్క్యూట్ డయాగ్రామ్ గీయండి. వైరింగ్ డయాగ్రామ్ ప్రకారం కండక్ట్ వైర్ లో కంట్రోల్ ప్యానెల్ ని 3 ఫేజ్ మోటార్ కు వైర్ చేయండి. మోటార్ కు డబుల్ ఎర్తింగ్ అందించాలి. మోటార్ తో కంట్రోల్ ప్యానెల్ కంట్రోల్ సరిగా పనిచేయడం కొరకు వైరింగ్ ని టెస్ట్ చేయండి. ఫార్వర్డ్, రివర్స్ మరియు స్టాప్ పుష్ బటన్లను ఆపరేట్ చేయడం ద్వారా మోటార్ యొక్క భ్రమణ దిశను మార్చడం కొరకు కంట్రోల్ ప్యానెల్ యొక్క నియంత్రణను తనిఖీ చేయండి. ఇప్పటి వరకు మనం వివిధ కంట్రోల్ ఎలిమెంట్లు, సర్క్యూట్ బ్రేకర్లు, రిలేలు, కాంట్రాక్టర్లు మరియు టైమర్లు మొదలైన వాటిని ఎలా మౌంట్ చేయాలి, కంట్రోల్ ప్యానెల్ లో అవసరమైన కొలత పరికరాలు మరియు సెన్సార్లను ఎలా గుర్తించాలి మరియు ఇన్స్టాల్ చేయాలి, కంట్రోల్ క్యాబినెట్ లో వైరింగ్ ఎలా చేయాలి మరియు XLPE కేబుల్ యొక్క బ్లంచింగ్, టైయింగ్ మరియు తనిఖీ చేయడం ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం కంట్రోల్ ప్యానెల్ యొక్క పనితీరును టెస్ట్ చేద్దాం. దీనికి కావలసిన పరికరాలు, టూల్స్: ట్రైనీస్ టూల్ కిట్ 1, మెగ్గర్ 1000 వాల్ట్స్ 1, కనెక్టింగ్ లీడ్స్ తగినన్ని. ఇప్పుడు కంట్రోల్ ప్యానెల్ పనితీరును పరీక్షించండి. ఇన్సులేషన్ రెసిస్టెంట్ టెస్టర్లతో కాంట్రాక్టర్లు, సర్క్యూట్ బ్రేకర్లు మొదలైన వాటి యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ IR విలువను చెక్ చేయండి మరియు టేబుల్లో విలువలను నమోదు చేయండి. ఏదైనా షార్ట్ సర్క్యూట్ లేదా ఓపెన్ సర్క్యూట్ లోపం ఉందా అని చెక్ చేయండి. ప్యానెల్ బోర్డుకు సప్లైని ఆన్ చేయండి మరియు లైన్ ఇండికేటర్, మీటర్లు మొదలైన వాటి విధులను ధృవీకరించండి. కాంట్రాక్టర్ ని టెస్ట్ చేయండి. పుష్ బటన్ స్విచ్, టైమర్ ని దాని ఫంక్షన్ కొరకు టెస్ట్ చేయండి. స్థితి పట్టికలో నమోదు చేయండి. మోటార్ను ఆన్ చేయండి మరియు సెన్సార్ల యొక్క విధులను తనిఖీ చేయండి. వేగం మరియు ఉష్ణోగ్రత. ఒకవేళ ఏదైనా కంట్రోల్ పరికరంలో లోపం ఉన్నట్లయితే కనుగొన్నట్లయితే కొత్త కంట్రోల్ పరికరాలను మార్చండి మరియు దానిని మళ్లీ పరీక్షించండి. మోటార్తో కంట్రోల్ ప్యానెల్ కంట్రోలర్ సక్రమంగా పనిచేస్తున్నాయా అని పూర్తి వైరింగ్ ని చెక్ చేయండి. చివరిగా మోటార్ ఆపరేషన్ తో కంట్రోల్ ప్యానెల్ యొక్క పనితీరును పరీక్షించండి. ఈ సెషన్లో కంట్రోల్ ప్యానెల్ క్యాబినెట్లో సర్క్యూట్ బ్రేకర్లు, రిలేలు, కాంట్రాక్టర్లు మరియు టైమర్లు వంటి వివిధ కంట్రోల్ ఎలిమెంట్లను మౌంట్ చేయడం, కంట్రోల్ ప్యానెల్లో అవసరమైన కొలత పరికరాలు మరియు సెన్సార్లను గుర్తించి ఇన్స్టాల్ చేయడం, వైరింగ్ డయాగ్రామ్ ప్రకారం కంట్రోల్ క్యాబినెట్ వైరింగ్, XLPE కేబుల్స్ ఛానలింగ్, టైయింగ్ మరియు చెక్ చేయడం మొదలైన వాటిని చేపట్టడం,
కంట్రోల్ ప్యానెల్ పనితీరును పరీక్షించడం నేర్చుకున్నాం. దీనిపై మీకు స్పష్టమైన అవగాహన వచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం.